హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను సుమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు నేను ఒక చాలా పెద్ద హార్వెస్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఏ గార్డెనర్కైనా చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది మనం పెంచినటువంటి మొక్కల నుంచి మంచి హార్వెస్ట్ వచ్చినప్పుడే కదా. సో మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఈ వీడియో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ హార్వెస్ట్ చేయడం వల్ల. మీ అందరిలానే నేను కూడా మొక్కలు పెంచుకుంటున్నాను. అండ్ అవి పువ్వులు కానీ కాయలు కానీ వచ్చినప్పుడు వాటి చుట్టూ తిరిగి అవి కోసినప్పుడు అవి పెరుగుతున్నప్పుడు ఉన్న ఆనందం గార్డెన్ని మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో నా వీడియోస్ చూస్తున్న చాలామంది ఆల్రెడీ గార్డెన్ పెంచుతున్న వాళ్ళే కాబట్టి మీరందరూ కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో టొమాటోస్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ వెరైటీ నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇది నేను కనుక్కొని ఇక్కడ నేమ్ ఇస్తాను చూడండి. ఈ వెరైటీ అసలు మనకి నాటు టొమాటోలు అనేవి దొరికాయంట. అలా అంత టేస్ట్ ఉందని చెప్పి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న హైబ్రిడ్ టొమాటోస్కి ఆ టేస్ట్ ఉండటం లేదని చాలామంది తిన్న వాళ్ళంతా కూడా చెప్పారు. సో ఖచ్చితంగా పాసిబుల్ అయితే ఆ వెరైటీ సీడ్ ఎక్కడైనా దొరికితే కలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది హార్వెస్ట్. మనకి రిజల్ట్ చాలా బాగుంది, హార్వెస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం టేస్ట్ చాలా బాగుంది నిజంగా. సో కొంచెం వేసుకుంటేనే టొమాటో చాలా అనమాట, చాలా పుల్లగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కోస్తున్నది చాక్లెట్ చెర్రీ టొమాటోస్. చాలా బాగున్నాయి ఇవి కూడా. చూడడానికి కొంచెం చాక్లెట్ కలర్లో, ఫ్రూట్స్ కూడా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఇవి. అసలు గ్రేప్స్ పండితే ఎలా ఉంటుందో ఆ ఫీల్ కలుగుతుంది అనమాట మనకు చూస్తుంటే. చాలా బాగుంది ఇది కూడా. కొంచెం ఎక్కువ సపోర్ట్ కావాల్సి వస్తుంది ఈ వెరైటీ ఆఫ్ టొమాటోస్కి. నేనైతే మాకు ఉన్నటువంటి బాల్కనీ రైలింగ్కి కట్టేసి వదిలేసాను. సో చాలా బాగా వచ్చాయి హార్వెస్ట్. గుత్తులు ఎక్కడ చూస్తున్నా కూడా చాలా టొమాటోస్ వచ్చాయి. ఈరోజు హార్వెస్ట్లో 2 kgs పైనే ఉంటాయి. అండ్ వంకాయలు చాలా హార్వెస్ట్లో చూస్తూనే ఉంటారు రెగ్యులర్గా. మళ్ళీ అలానే మనకి వంకాయ చెట్లలో ఎక్కువ చూసేది కొమ్మ తొలుచు పురుగు లేదా కాయల్లో పుచ్చు వస్తుంది కదా, ఫ్రూట్ ఫ్లై అటాక్ చేయడం వల్ల అవన్నీ. సో వీటన్నిటిని మనం ఫెరమిన్ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మనం పెంచుకుంటున్నదే హార్వెస్ట్ కోసం కదా. చిన్నగా అవి పిందెల్లో చిన్నగా ఉన్నప్పుడు టెండర్గా ఉంటాయి కదా, లేతగా ఉన్నప్పుడు ఆ ఈగ వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ స్టేజ్లో అవి పెద్దయి వాటి సైకిల్ని కంటిన్యూ చేసుకోవడానికి అవి చేసే ప్రాసెస్ అనమాట అది. ఆ గుడ్లు తను పెట్టి వెళ్ళిపోయిన గుడ్లు అది దాంట్లో హ్యాచ్ అయ్యి వాటికి బేబీస్ బయటికి రాగానే ఫుడ్ దొరికేట్టుగా అవి ప్లాన్ చేసుకుంటాయి అనమాట. సో అందుకని కాయల్లోనూ ఇలాంటి వాటన్నిటిలో పెడతాయి. సో మనం మ్యాక్సిమం అవి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు ప్రొటెక్టెడ్గా ఉండలేము. ఎప్పుడు పైన ఎన్ని స్ప్రే చేసినా అవి మనకి యూజ్ అనిపించదు. సో ఫెరమిన్ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల చాలా బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ నేను ఒకటి ట్రై చేశాను. ఫెరమిన్ ట్రాప్స్ కాస్ట్లీగా ఉంటున్నాయి అన్నారు చాలామంది. సో అది సక్సెస్ అయ్యింది. మేబీ నెక్స్ట్ వీడియోస్లో నేను అది చెప్తాను. మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది. ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. సో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. అది పెట్టుకున్నా కూడా మనకి రిజల్ట్ ఉంటుంది. అండ్ మిరపకాయలు మన గార్డెన్ స్పెషలే మిర్చి. ఎన్ని కాయలు వస్తాయో ఒక్క చెట్టుకి నాకు ఇంచుమించు 1/2 kg పైనే వస్తాయి 1 week వచ్చి. నేను చాలా హ్యాపీ అనమాట, చాలా సక్సెస్ఫుల్ అని చెప్పాలి పచ్చిమిర్చి పెంచడంలో. నేను పాటింగ్ మిక్స్ వచ్చేసి నేను అన్నిటికీ తీసుకున్నట్టే తీసుకుంటాను. ఈ చెట్టుకు పండిపోయిన కాయల్నే నేను మళ్ళీ కొంచెంసేపు డ్రై చేసి, అంటే 1 or 2 days కొంచెం డ్రై అయ్యాక మళ్ళీ నారు పోసుకుంటాను. నేను ఆల్రెడీ మిర్చి వీడియోస్ పెట్టున్నాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఎలా పెంచుకోవాలి ఏంటనేది. నా వీడియోస్లో మీరు ఎప్పుడు చూసినా నా హార్వెస్ట్ వీడియోస్లో పచ్చిమిర్చి గ్యారంటీ ఉంటుంది. చాలా మంచి హార్వెస్ట్ వస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అంటే నాకు తెలుసు, ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు తెలుసు అనమాట ఎన్ని పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తారు, మిర్చి క్రాప్ని ఎంత హామో మనకి ఆ మిర్చి తెచ్చుకుని తినడం వల్ల నాకు తెలుసు అనమాట. సో నేనైతే బయట మ్యాక్సిమం మిర్చి కొనడానికి అవాయిడ్ చేస్తాం మా ఇంట్లో. సో మ్యాక్సిమం చెట్లు పెంచుకుంటాను.
వీలైనన్ని మా ఇంట్లోంచి నేను పెంచుకున్న వాటి చెట్ల నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో మీకు కూడా అదే చెప్తున్నాను, మిర్చి ఖచ్చితంగా పెంచుకోండి. మిగిలిన మొక్కలు పెంచుకోగలిగినా లేకపోయినా కూడా అది చాలా ఇంపార్టెంట్ మనకి. నేను ఆల్రెడీ ఆ వీడియోలు అన్నీ క్లియర్గా చెప్పాను. గైడెన్స్ నేను ఎలా పెట్టుకుంటాను, సాప్లింగ్స్ ఎలా పెట్టుకుంటాను, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంది పాటింగ్ మిక్స్ నుంచి అన్నీ. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడండి. అండ్ చిట్టి చామంతి ఈ వెరైటీ కూడా చాలామంది దగ్గర మిస్ అయిందని చెప్పారు. సో నా దగ్గర ఉంది. ఇంతకుముందు పల్లెటూరులో ఉండేదంట, నాకు ఈజీగానే దొరికింది ఆ వెరైటీ. అలానే కంటిన్యూ చేస్తున్నాను. ఒక 7-8 వెరైటీస్ ఉన్నాయి నా గార్డెన్లో చామంతులు. వాటిల్లో చిట్టి చామంతి ఒకటి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకటి. అండ్ వంగ, ఇది మనకి చిన్న సైజు సొరకాయ అంత కాయలు అవుతాయి అన్నమాట, అంత మంచి సీడ్ ఇది. వంగ చాలా బాగుంటుంది, అంత పెద్దవైనా కూడా చాలా లేతగా ఉంటాయి. చూడండి మిరపకాయలు ఎన్ని వచ్చాయో, ప్రతి చెట్టుకి అలానే ఉంటాయి. మనం కోసిస్తూ ఉంటాం. నేను ముఖ్యంగా పుల్ల మజ్జిగ చాలా ఎక్కువ వాడతాను. మిర్చి మొక్కలకి కొంచెమే ఉంటే తెచ్చి మిర్చి మొక్కలకి వేయండి, విజిబుల్ చేంజెస్ చూస్తారు. మట్టిలోనే ఒక చిన్న మనకి అట్లీస్ట్ పెరుగు తోడు పెట్టుకున్న గిన్నెలు అదంతా తినేసిన తర్వాత పెరుగు కొంచెం ఉంటుంది కదా గిన్నెకి అంటుకుని, ఆ గిన్నెని కడిగి ఆ మిర్చి చెట్లకు పోయండి. అట్లీస్ట్ మొక్క మొదట్లోనే పోసేయండి, చాలా బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నేనైతే పెరుగు పైన తొరక తీస్తారు కదా, అదంతా రుద్దిన తర్వాత వెన్న తీసేసిన తర్వాత ఉన్న మజ్జిగను నేను బాటిల్స్లో, డ్రింక్ బాటిల్స్లో స్టోర్ చేసుకుని అది పులిసిన తర్వాత నీళ్ళల్లో కలిపి ఇస్తాను అనమాట. ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా పోస్తాను. డైరెక్ట్గా పోసినా కూడా మొక్కకి ఏమీ హామ్ కాదు, చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అండ్ పశువుల ఎరువు కూడా చాలా బాగా పనిచేస్తుంది మిర్చి మొక్కలకి. అండ్ ఒకటి గమనించాలి, మిర్చి మొక్కలకి ఇప్పుడు ఫెర్టిలైజ్ చేసినా కొంచెం కొంచెంగా ఇస్తూ ఉండాలి. ఫెర్టిలైజర్, లిక్విడ్ ఫెర్టిలైజర్ అయినా ఏదైనా సరే కొంచెం కొంచెంగా ఇస్తూ ఉండాలి. ఒక్కసారి ఇస్తే ఆ మొక్క చనిపోతుంది అనమాట. ఒక్కసారి యాక్సెప్ట్ చేయలేదు ఆ మొక్క. నేను చెప్తున్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇచ్చేది ఏదైనా సరే కొంచెం కొంచెంగా ఇవ్వాలి. ఒక్కసారి ఎక్కువ అమౌంట్స్లో ఇస్తే ఆ మొక్క చనిపోతుంది అనమాట. పచ్చిమిర్చి మొక్క చాలా తొందరగా, ఫెర్టిలైజర్ కొంచెం ఎక్కువైనా అన్ని మొక్కలు సర్వైవ్ అవ్వగలవు, కానీ మిర్చి మొక్క మాత్రం సర్వైవ్ కాలేదు. ఒక్క చెట్టు నుంచి చూడండి ఎన్ని కాయలు వచ్చాయి. చిన్న బ్యాగ్స్ చాలు, 5 లీటర్స్ ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా మనకి, వాటిల్లో పెట్టుకున్నా కూడా వెళ్ళండి గుడ్. లేదా 12 ఇంచ్ గ్రో బ్యాగ్స్ అయితే అసలు సూపర్ అనమాట. ఒక ఫ్యామిలీకి ఒక 10 మొక్కలు పెట్టుకుంటే ఒక్క మిర్చి కూడా మీరు బయట నుంచి కొనాల్సిన పని ఉండదు, ఎంత ఎక్కువ మిర్చి తినేవాళ్ళైనా. అండ్ ఇది చెర్రీ టొమాటోస్లో ఎల్లో, ఇది ఒకటి నా దగ్గర ఉంది. ఇది కూడా చూడండి ఎన్ని కాయలు కాస్తుందో, గుత్తులు గుత్తుల కింద. కొంచెం స్వీట్గా అనిపిస్తుంది ఇది టొమాటోస్లో. మొక్క డల్ అయిందని చెప్పి నేను ఆ కొమ్మలనే కట్ చేసేసాను. అంటే మిగిలిన చెట్టు ఎండిపోయింది. సో ఇంకా ఫైనల్ హార్వెస్ట్ అనమాట ఇది. సో కొమ్మలు కట్ చేసేసాను. టొమాటోస్ అసలు ఎన్ని టొమాటోస్ వచ్చాయో ఈసారి. నిల్వ పచ్చడి పెట్టుకున్నాం టొమాటోస్తో, నేను పెట్టించి మా మమ్మీ టొమాటోస్తో నిల్వ పచ్చడి పెట్టారు. అన్ని కాయలు వచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ చామంతులు అయితే చెప్పనాల్సిన అవసరమే లేదు, మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసుంటారు. బోలెడన్ని పువ్వులు, ఇప్పటికే చాలాసార్లు కోసున్నాను, మళ్ళీ చాలా పూలు ఉన్నాయి, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఎన్ని పువ్వులు అంటే ఐ వాస్ రియల్లీ హ్యాపీ అనమాట. ఎవరికైనా పూలు పూస్తే ఆ మొక్కల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నాకు కూడా సేమ్ ఫీలింగ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూలు పూస్తే. నేను ఎక్కువ పూలు పూసింది అంటే గార్డెన్లో మార్నింగ్, నాకు కొంచెం టైం దొరికినా, అది ఆఫ్టర్నూనా లేదా ఈవినింగా, ఏ టైం అనేది చూడని వచ్చి ఆ మొక్కల దగ్గర కూర్చుంటాను అనమాట. సో అండ్ ఇది ఇంకొక వంకాయలో ఇంకొక రకం, కొంచెం మనకి మార్కెట్లో దొరికే ఆ లైట్ గ్రీన్ వంకాయల్లో లాంగ్ వెరైటీ అనమాట. కాకర ఇప్పుడే స్టార్ట్ అయింది. పొట్ల ఇంతకుముందు హార్వెస్ట్ వీడియోస్ నేను పెట్టానో లేదో కూడా గుర్తులేదు, చాలా రోజులైంది వీడియోస్ పెట్టి. బోలెడన్ని పొట్లకాయలు కాసాయి ఈ సంవత్సరం టెర్రస్ పైనే. అండ్ ఇది ఎల్లో పియర్ టొమాటో, కొంచెం బలూన్ షేప్స్లో వస్తుంది అనమాట కాయ, చాలా బాగున్నాయి. ఇవి కూడా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది.
పొట్ల వీక్లీ వారానికి మాకు ఇంచుమించు 2 నుంచి 4 కాయలు వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి చాలా కాయలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ అసలు చాలా బాగా వచ్చాయి. ఒక్కటే పాదు అసలు చాలా బాగా వచ్చాయి. 100 రూపీస్ టబ్స్లో ఉంది ఇది. అండ్ ఇది చూడండి, పర్పుల్ లాంగ్ బీన్స్. ఇది నేను ఫస్ట్ టైం పెంచుతున్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం వచ్చాయి. అండ్ వింగ్ బీన్స్ నేను కూడా ఫస్ట్ టైమే పెంచాను. ఇది దీంట్లో పర్పుల్ కూడా ఉంది. నా దగ్గరికి ఇంకా పర్పుల్ సీడ్ రాలేదు, గ్రీన్ మాత్రం వచ్చింది. అది పెంచాను, చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా పెరిగింది కూడా. అసలు చాలా ఈజీ అనమాట. వింగ్ బీన్స్ చాలా కొంచెం సింపుల్, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. పెద్దగా పెస్ట్ కూడా నేనేం గమనించలేదు. ఈజీగా నార్మల్ చిక్కుడుతో కంపేర్ చేసుకుంటే చాలా ఈజీ అనిపించింది పెంచడం. అండ్ ఇది మనం క్రాప్ అయిపోయిన తర్వాత కూడా ప్లాంట్ కింద దుంప ఉంటుందంట. అది మనం భూమిలో ఉంటే మళ్ళీ ఆకాకర వస్తుంది కదా మనకి, నెక్స్ట్ ఇయర్ అలానే వస్తుందంట. మనం లేదా ఆ బల్బ్స్ని తీసుకుని దాచుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్కి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే తీయను, అలానే ఉంచేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. సీడ్స్ కూడా వస్తాయి. ఇవి నాకు సీడే పంపించారు, సీడ్సే పెట్టాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ చిక్కుడు వెరైటీ ఏంటో నాకు తెలీదు, బట్ నేను యాక్చువల్లీ బుష్ వెరైటీ అని పెట్టాను, కానీ ఇది పాదులాగా అల్లుకుంటూనే ఉంది. అసలు చాలా గుత్తులు గుత్తులుగా వచ్చాయి కాయలు. నేను ఈ పాదుతో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా చెట్టు బుష్ వెరైటీ అయితే ఇన్ని కాయలు రావు మనకి, బట్ ఇది పాదులాగా పాకడం వల్ల నేను సరే పాకుతుంది కదా అని కొంచెం సపోర్ట్ ఇచ్చాను, కొంచెం ఎక్కువ ఫెర్టిలైజ్ చేశాను. సో ఇంకా అంతే. అంటే బుష్ వెరైటీకి అంత అవసరం ఉండదు ఫీడ్ చేయడం, బట్ వీటికి కొంచెం ఎక్కువే చేశాను, కొంచెం ఎక్కువ కంపోస్ట్ ఇవ్వటం అలాగా అనమాట. సో బోలెడనే కాయలు వస్తూనే ఉన్నాయి, కోస్తూనే ఉన్నాము. అసలు చాలా బాగుంది. ఒక్కటే చిన్న బ్యాగ్, అది 9 ఇంచ్ గ్రో బ్యాగ్ అనుకుంటా. అది అసలు నేను బుష్ వెరైటీ అని చిన్న పాట్లో పెట్టాను, బట్ చాలా చాలా బాగా పెరిగింది, చాలా బాగా కాయలు వచ్చాయి. ఆల్మోస్ట్ ప్రతి వారానికి నాకు 1/2 kg వరకు కాయలు వస్తూనే ఉన్నాయి. స్టిల్ ఇంకా వస్తున్నాయి. ఆల్మోస్ట్ 3 months నుంచి వస్తున్నాయి. చాలా సాటిస్ఫైడ్ నేను. ఇయర్ నిజంగా చాలా మనకి క్లైమేటే చాలా బాగుందో లేదా నేనే బాగా కేర్ తీసుకున్నానో నాకు తెలీదు. సీడ్ ప్రాపర్ టైంలో పెట్టాను అదంతా, కానీ అసలు చాలా బాగా హార్వెస్ట్లు వచ్చాయి. పొట్ల ఏంటి, బీన్స్ కానీ, మిర్చి కానీ, టొమాటోస్ కానీ, వంకాయలు కానీ, పువ్వులు కానీ, ఆకుకూరలు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు చూసినా మనకి ఏ టైంలో వచ్చినా ఎప్పుడున్నా కూడా మనకి ఆకుకూరలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ చాలామంది కనకాంబరాలు హార్వెస్ట్ కూడా ఇష్టపడుతున్నారు. సో కనకాంబరాలు కూడా కోసుకుంటున్నాం ఈరోజు, అవి కూడా చూపిస్తున్నా. అసలు కనకాంబరాలు అయితే ఇంచుమించు 2 మూరలు అలా అవుతున్నాయి ప్రతి వారానికి ఒకసారి కోస్తాను నేను. ఇవి 2 మూరలు పూలు అవుతున్నాయి. కుదిరితే పిక్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ నేను, దేవుళ్ళకి అలంకరించినవి. అసలు బోలెడనే పువ్వులు అన్నమాట. చాలా చాలా హ్యాపీ వీటిని చూసి కూడా నేను. ఎవరికైనా పెంచిన మొక్క కానీ అవి పువ్వులు పూసిన కాయలు కాసిన ఎవరికైనా ఆనందంగా అనిపిస్తుంది కదా. సో నేను కూడా అలానే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అసలు మీకు ఇంకా లైట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ కలర్, బట్ చాలా బ్రైట్ కలర్లో ఉంటాయి. చాలా ఫుల్ ఆరెంజ్, అసలు చాలా బాగుంటాయి పువ్వులు, చాలా ఫ్రెష్గా. మనకి బయట కొనుక్కున్న అంత ఫ్రెష్గా మనకు దొరకవు, ఎంత కాస్ట్ పెట్టుకున్నా కూడా. ఇవి చిన్న చిన్న పాట్స్లో కూడా చాలా బాగా పూస్తాయి. నేను పెట్టేది ప్రతి ఇయర్ పెడతాను. రైనీ సీజన్లో వస్తుంది అనుకుంటా. అవి సాప్లింగ్స్ అమ్ముతారు, ఆ టైంలో కొనుక్కుంటాను నేను, వేస్తాం. అసలు ఇంకా వింటర్ టైంకి మంచిగా బ్లూమ్ స్టార్ట్ అవుతాయి. సూపర్. ఇంకా కంటిన్యూస్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పూలు ఉంటూనే ఉంటాయి, చాలా బాగా వస్తాయి. ఆ మొక్కలు 2 years సర్వైవ్ అవుతాయి మనం ఒకసారి వేసుకుంటే. సీడ్స్ తీసి వేసుకున్నా కూడా వస్తాయి అంటున్నారు, బట్ ఎందుకు నాకు సీడ్ రావట్లేదు అంటే, నేను పువ్వులు అయిపోగానే ఆ కంకులు ఉంటాయి కదా, వాటిని విరిచేసి పాడేస్తామన్నమాట. ఎందుకంటే
మనకి సీడ్ తయారవ్వాలి అప్పటి వరకు ఉంచాలంటే పువ్వులు తగ్గిపోతాయి. సో నేను ఆ కంకుల్ని విరిచేస్తాను. మేబీ అందుకేమో దానికే ఎండితే మొక్కలు వస్తాయేమో చూడాలి ఈసారి. అండ్ ఓకబంతి మీ దగ్గర చాలామందికి తెలిసి ఇది నా దగ్గర ఉందని. ఇది లైట్ ఎల్లో చామంతి పువ్వు కలర్ ఉంటుంది కదా, అదనమాట. ఎల్లో చామంతి ఉంటుంది కదా, వాటి కలరు. వీటిలోనే లైట్ ఆరెంజ్ ఒకటి ఉంది నా దగ్గర, అండ్ థిక్ ఆరెంజ్ ఒకటి ఉంది ఓకబంతిలో. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఒకటే చెట్టు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా చాలా బుషీగా అయ్యి చాలా పూలు పూసింది. అండ్ రోసెస్ చూడండి, కంటిన్యూస్గా పూస్తుంది ఈ చెట్టు కూడా. ఒక్కసారి మొగ్గలు వస్తే ఒక 10 వరకు అలా వస్తుందన్నమాట. చామంతులు నిజంగా కొయ్యటానికి మాకు విసుకొచ్చింది. అన్ని పువ్వులు ఉన్నాయి, కానీ ఇంకా కొయ్యకపోతే చెట్టు డ్రై అయిపోయి ఎండిపోతుంది అనమాట. సో కొయ్యాల్సి వచ్చింది. చెట్టుని సర్వైవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, లేకపోతే నెక్స్ట్ ఇయర్కి నాకు ఆ 7 వెరైటీస్ ఉండవు అనమాట. చాలామంది చేసే మిస్టేక్, పువ్వులు కొయ్యకపోతే ఆ పువ్వులతో పాటు మొక్క కూడా ఎండిపోతుంది. ఇప్పటికే అన్నీ విడుచుకున్నాక ఒకసారి కోద్దామన్నట్టు వదిలేసాను. అన్నీ విచ్చుకున్నాక ఒకసారి చూసుకుంటే అవి చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది కదా అని. బట్ మిగిలినవన్నీ విచ్చుకునే లోపు ఇంకా ఇవన్నీ ఎండిపోయేటట్టు ఉన్నాయి, వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నట్టు కోసేస్తున్నాం. ఇంకా బంచెస్ అసలు ఎన్ని పువ్వులు అంటే విరపూస్తాయి అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. చాలామందికి ఇలానే పూస్తుందేమో నాకు తెలియదు, బట్ ఇవి అంతే. అండ్ కొన్ని వెరైటీస్ నాకు సంక్రాంతికి వస్తాయి, సంక్రాంతికి కూడా పూసాయి. యాక్చువల్లీ ఇది సంక్రాంతి నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మార్చ్ వరకు ఉంటుంది ఒక వెరైటీ. ఇప్పుడు మీరు చూస్తున్నది సంక్రాంతికి ముందు పూసేస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ సంక్రాంతికి అయిపోతాయి వీటి బ్లూమింగ్ అంతా కూడా. ఈ వీడియో తీసి యాక్చువల్లీ కొంచెం నాకు ఆల్మోస్ట్ 10 days పైన అయినట్టుంది. బట్ ఎడిటింగ్ చేయడం కుదరక పెట్టలేదు. చూడండి ఎంత బాగున్నాయో కదా, మంచి బ్రైట్ కలర్. ఇవి మీకు లైట్గా కనిపిస్తున్నాయి వీడియోలో, మేబీ లైటింగ్ ప్రాబ్లం ఏమో. బట్ ఇంకా చాలా థిక్ కలర్, చాలా బ్రైట్ కలర్, ఇంకా చాలా బాగున్నాయి కూడా. కొయ్యాలంటే ఆ చెట్టు అంతా పూలన్నీ కోసేస్తే ఏమీ లేనట్టుంది. బట్ కొయ్యకపోతే ఆ చెట్టు చనిపోతుంది అనమాట. తప్పకుండా కొయ్యాల్సిందే. అవి కష్టపడి పూసింది కదా, దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే ఆ చెట్టు కూడా ఫీల్ అవుతుంది. జస్ట్ కిడింగ్. చూడండి ఎంత బాగున్నాయో చిట్టు చామంతులు ఇవి. అసలు ఎన్ని పువ్వులో నాకు ఆల్మోస్ట్ కోసి పువ్వులు మాల కడితే 18 మూరలు అయినాయి పువ్వులు. 8 చాలా బాగా అయినాయి దండలు. నాకున్న ఇంచుమించు ఒక 5-6 పాట్స్ ఉన్నాయేమో అంతే, అన్నీ కలిపి. వాటిల్లోనే అన్ని పూలు వచ్చినాయి. చాలా హ్యాపీ. అసలు వచ్చిన వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్నారు. కింద భూమిలో ఉన్న వాళ్ళకి కూడా పువ్వులు పూయట్లేదు, బట్ మనకి చిన్న చిన్న పాట్స్లో కూడా ఎంత బాగా పూస్తుంటే వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట, ఎవరు చూసినా కూడా. ఈ చెట్టు కొంచెం డల్ అయింది, సో కొమ్మలతో సహా కట్ చేసేస్తున్నాను కిందకి. ఇంకా చెప్తున్నాను కదా, విసుకొచ్చింది పూలు కోసి సో కొమ్మలు కట్ చేసుకెళ్ళిపోయి కింద ఇంకా కూర్చొని అప్పుడు బాగున్న ఫ్లవర్స్ కోద్దాం అన్నట్టు కొమ్మలన్నీ కట్ చేసేసాము. ఎలానో కట్ చేసి పడేయాలి, లేదా చెట్లు ఉండవు చెప్పాను కదా. ఇప్పుడు ఈ కొమ్మలు కట్ చేసేస్తే ఆ ఎనర్జీ అంతా యూటిలైజ్ చేసుకుని నెక్స్ట్ ఇంకా పక్కన చిన్న చిన్న మొక్కలు వస్తాయి. ఆ మొక్కలు నెక్స్ట్ ఇయర్కి బాగుంటాయి అన్నమాట. లేదా సమ్మర్లో మొత్తం చామంతి చెట్లు చనిపోతాయి. ఇది ఒక టిప్, అందరూ గుర్తుపెట్టుకోండి. చామంతి చెట్లు చాలామంది కంప్లైంట్ చేస్తారు చనిపోతున్నాయి ఈ సంవత్సరం కొన్నాయని. ఇది గుర్తుపెట్టుకోండి. పువ్వులు కోసేసి కొంచెం ఫెర్టిలైజ్ చేస్తే చుట్టూ మొక్కలు వస్తాయి. ఇప్పుడు అవి నెక్స్ట్ ఇయర్కి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.